ఈయన ఏదో రాసిండు, ఉగ్రభూత పీచ మణచగా ఓరినా రాధాకృష్ణ రాసిన స్టోరీ అన్నమాట. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మత ప్రాతిపదికన మారణహోమం సృష్టించడం ద్వారా హిందువులను సంఘటితం చేశారు. ఫలితంగా ప్రధాని మోదీ అత్యంత శక్తిమంతుడిగా అవతరించారు. సో నిజమైన పాకిస్తాన్ మీద దాడితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరింత శక్తివంతుడు అయ్యారా? ఒకసారి మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. నేను దీనికి ఒక చిన్న పోల్ కూడా పెడతాను. పాక్పై యుద్ధంతో ప్రధాని ప్రజల్లో మరింత శక్తిమంతుడు అయ్యాడా? అవును కాదు. కమ్యూనిటీలో కూడా పెట్టు. సో మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి భారత్ పాకిస్తాన్ యుద్ధం పైన. మోదీ గొప్ప దేశభక్తుడు, మోదీ స్ట్రాంగ్ లీడర్. సో పబ్లిక్ రియాక్షన్ ఇది, ఎస్ అట. లైవ్ కామెంట్స్. పాక్పై యుద్ధంతో ప్రధాని ప్రజల్లో మరింత శక్తిమంతుడు అయ్యాడా? కొంతమంది కొన్ని ఓట్లు అయిన తర్వాత మనం దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇండియా హ్యాస్ స్ట్రాంగ్ లీడర్షిప్. హనుమాన్లు బుద్ధుల నో అంటున్నారు ఆయన. వై నో, వై ఎస్? ఎందుకు నో, ఎందుకు ఎస్ అని మీరు చెప్తున్నారు? దయచేసి కామెంట్ చెప్పండి. శేషాద్రి గారు చెప్తున్నారు నో అంటున్నారు. నాకు పెద్దగా స్కామ్ లాగా అనిపిస్తుంది వాళ్ళ అటాక్ అట. ఓకే, ఎస్ మోదీజీ గ్రేట్. పృథ్వీ శంకర్ నో. వెంకటేష్ దోర్నాల ఎస్. లక్ష్మీ కాసుల ఏంటో అర్థం కాదు మీ కామెంట్. 100%. జిఎస్ రెడ్డి, రాజ్ మంతెన అవును అన్న. మీరు ప్రతిరోజు కమెంట్ చదవండి తప్పకుండా. రాజేష్ మోటివేషన్ ఎస్. పృథ్వీ శంకర్ నో. పెట్టిన వాళ్ళు మళ్ళీ పెట్టకండి. మోదీకి మరో అవకాశం బీజేపీ అధికారంలోకి రావడానికి. సో ఇప్పుడు దీని తర్వాత బీహార్ ఎలక్షను, గుజరాత్ ఎలక్షన్ ఇవన్నీ జరగబోతున్నాయి. ఇంకా అక్కడ గెలిచినట్టేనా బీజేపీ? బికాజ్ వాళ్ళని ఏందో. ఎస్ మోదీజీ, మోదీకి మరో అవకాశం అధికారంలోకి రావడానికి. శత్రుశేషం లేకుండా చేయాలి. ప్రశాంత్ శ్రీ తోపుల. మధుకర్ మధు ఎస్. ఎస్ అఫ్ కోర్స్ మోదీ ఈజ్ ఎ స్ట్రాంగ్ లీడర్ అండ్ హీ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఆపరేషన్. గంగాపురం నెహాల్ రెడ్డి ఎస్. శ్యామ్ సుందర్ రావు సాధ్విన్ వీ హ్యావ్ స్ట్రాంగ్ లీడర్షిప్. కృష్ణా కల్లూరి తీవ్రవాద దాడులను దేశం మీద దాడిగానే పరిగణించడం విప్లవాత్మక నిర్ణయం. నిజంగానే రఘు గారు, మన దేశంలో చాలామంది యుద్ధం కోరుతున్నారు. యుద్ధం వల్ల ప్రాణ నష్టం తప్ప లాభం లేదు. యుద్ధం జరగాలి అంటే ప్రాణ నష్టం జరగకూడదు, ఆర్థిక నష్టం చేసి దెబ్బ కొట్టాలి. ఇప్పుడు మన సైన్యం అదే చేశారు. జై భారత్, జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై. దాడి చేసిన వారు దొరికారా? ముందు అలర్ట్గా ఉంటే ఇదంతా జరిగేది కాదు. సదానందం ఖచ్చితంగా దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిందే. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమైనా ఉందా? అసలు పెహల్గాం దాడి ఎట్లా జరిగింది? అసలు ఎట్లా ఎంటర్ కాగలిగినారు? అంత అట్లా నడుచుకుంటూ ఆ గుర్రాల మీద వచ్చి అటాక్ ఎట్లా చేయగ, మరి ఎందుకు అక్కడ సెక్యూరిటీ లేకుండా పోయింది? దీని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. ఆనందయ్య గురించి చెప్పండి. ఇక అన్ని స్వీపట ఎలక్షన్స్లోనా? యా. సో ఇది పబ్లిక్ రియాక్షను. నెక్స్ట్ అది మనం కంప్లీట్ చేయలే కదా. భారత్ను ఎవరి ఆర్కే ఎనాలిసిస్ ఇది. భారత్ను ఏదో చేయాలి అన్న దుగ్ధతో పాకిస్తాన్ తన తలకొరువుని తానే పెట్టుకుంటోంది. ప్రపంచ దేశాలు ముఖ్యంగా భారత్ కోరుతున్నట్టు ఉగ్రవాదులకు సహాయ సహకారాలు నిలిపేసే పరిస్థితి పాక్ ప్రభుత్వాలకు ఉందా అంటే లేదు అని చెప్పాలి. ఉగ్రవాదులను కట్టడి చేయాలనుకుంటే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదు. కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్లో ఇదే పరిస్థితి.
ఫలితంగా పాకిస్తాన్ అన్ని విధాలుగా కునారిల్లుతోంది. ఆ దేశం ఆర్థికంగా దివాలా అంచున ఉన్నది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ బావుకుంటున్నది ఏమీ లేదు. పాముకు పాలు పోసి పెంచితే అది ఏదో ఒక రోజు మనల్నే కాటేస్తుంది. పాకిస్తాన్ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. యుద్ధాలు భరించే స్థితిలో ప్రపంచ దేశాలు ఇప్పుడు లేవు. 5 దశాబ్దాల క్రితం పరిస్థితులు వేరు. ఇప్పుడు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కూడా లేవు. 1971 యుద్ధ సమయంలో అంతర్జాతీయ పరిణామాలు మన దేశ ప్రజలపైన ప్రభావం చూపలే. ఇప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు దిగుమతులు కూడా పెరిగినాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ దేశాలపైన సుంకాలు పెంచడంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోయినాయి. ప్రపంచీకరణ ఫలితం ఇది. గతంలో ఉంటే తినేవాళ్ళం, లేకుంటే పస్తులు ఉండేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి వేరు. అలా అని పాకిస్తాన్ గుణపాఠం చెప్పకుండా ఉండలేం. ప్రపంచ చరిత్రలో ఉగ్రవాదం కానీ తీవ్రవాదం కానీ సఫలమైన దాఖలాలు లేవు. బుల్లెట్లను హింసను నమ్ముకున్న వారు వాటికే బలయ్యారు. అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు ఏ గతి పట్టిందో చూశాం. ఐసిస్ను ప్రారంభించిన వారికి కూడా అదే గతి పట్టింది. ఈ 2 సంస్థలు తమ హింస ద్వారా కొంతకాలం పాటు ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. చివరికి కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ 2 సంస్థలు వాటి అధిపతులతో పోల్చితే మసూద్ అజర్ లాంటి వాళ్ళు ఎంత? భారత్ పాకిస్తాన్ ఒక్కటిగా నిలిస్తే ప్రపంచాన్ని శాసించగలవు. శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగొచ్చు. అలా జరిగే అవకాశం ఉన్నందునే బ్రిటిష్ పాలకులు పోతూ ఉభయ దేశాల్లో మత విద్వేష బీజాలు నాటారు. ఇప్పుడు ఆ విద్వేషాలే కాలనాగులై మాతృదేశాలకే అపకారం చేస్తున్నాయి. ప్రధాని మోదీ సాదాసీదా రాజకీయ నాయకుడు కాదు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని రాజకీయంగా బలపడడానికి ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా మాట్లాడే దుస్సాహసం ఎవరూ చేయలేని పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ పీచమనచడం ద్వారా అంతర్జాతీయంగా కూడా మోదీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగే అవకాశం ఉంది. దట్ ఈజ్ మోదీ అన్నది ఆర్కే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన అనాలిసిస్లో చెప్తున్నాడు.